చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఉలవపాడు వచ్చి మళ్ళీ మ్యాంగోస్ తీసుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఉలవపాడు మొన్న తీసుకెళ్ళాముగా 3 కేజీలు బాగున్నాయని మళ్ళీ ఉలవపాడుకు వచ్చి 10 కేజీలు మామిడికాయలు తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి ఉలవపాడు. మీరు కూడా కావలి నుంచి ఇటు ఇది ఏమంటారు, ఏం రోడ్ ఇది? విజయవాడ ఒంగోలు కావలి మధ్యలో ఉంది ఇది ఉలవపాడు. మ్యాంగోస్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి. మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఇక్కడ వచ్చి తీసుకోండి. ఇక్కడ పచ్చి తీసుకున్నాం స్టోర్ చేసుకోవడానికి, అక్కడ పండుగ ఉంటాయంట, రండి చూపిస్తాం. నాకైతే ప్రాణం మామిడికాయలు అంటే ఇష్టం. ఎండలో కాలిపోతూ కూడా మామిడికాయల కోసం తిరుగుతున్నానంటే చూడండి. ఎండకు కాలిపోతున్నా మామిడికాయల కోసం తిరుగుతున్నాం ఫ్రెండ్స్. కేరళ నుంచి వస్తా. హాయ్ ఫ్రెండ్స్, మామిడికాయలు తీసుకున్నాం. పండు 5 కేజీలు, పచ్చి 5 కేజీలు. ఎండకి మాటలు రావట్లేదు ఫ్రెండ్స్, ఏం చెప్పాలో అర్థం కావట్లా. ఏం ఎండ ఉంది. కేరళకు నుంచి జర్నీ చేసి వస్తున్నాగా, ఏందో మాట్లాడాలని మాట్లాడుతున్నా కానీ చేత కావట్లేదు ఫ్రెండ్స్. సో నార్మల్ మామిడికాయలన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఉలవపాడు మామిడికాయలు టేస్ట్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇవి వస్తాయంట గైస్. ఉలవపాడు ఎంత బాగుందో స్మెల్. ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళి అన్నం వండుకొని పెరుగు వేసుకొని ఈ మామిడికాయ వేసుకొని తిని పండుకుంటాయి. అలా కడుపు నిండా తింటాయి మామిడికాయ వేసుకొని. పెరుగన్నంలో మామిడికాయ తింటే అది హెవెన్. ఇంకా చెప్పాలి, వేరే లెవెల్ ఫ్రెండ్స్. ఈ మామిడికాయ అంతా హై ఫ్రెండ్స్ అంటే తింటది.